Hello guys, how are you? This is Ajay Kumar and మీరు చూస్తున్నారు ది ఎక్స్ప్లోరర్ యూట్యూబ్ ఛానల్. విఎఫ్ఎక్స్ పల్స్ ఎపిసోడ్ 2కి అయితే సుస్వాగతం గైస్. ఇవాళ వీడియోలో మీకు మంచి న్యూస్ అయితే తీసుకొచ్చేసాను. సో ఫస్ట్ బ్రేకింగ్ పాయింట్స్ అయితే చూసేద్దాం. ఆ తర్వాత లాస్ట్లో మీకు ఒక బోనస్ ట్యూటోరియల్ అయితే ఉంటుంది. ప్రీమియర్ ప్రోలో ఈ ట్రిక్ని ఎలా చేయాలో చూపిస్తాను. జస్ట్ ఫింగర్ లైటర్ని మన ప్రీమియర్ ప్రోలో ఎలా చేయాలి అని చెప్పి ఒక చిన్న ట్యూటోరియల్ చేస్తాను. లాస్ట్లో అయితే ఉంటుంది. సో స్కిప్ చేయకండి. సో స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. మీకు మంచి ఇంట్రెస్టింగ్ న్యూస్ అయితే చెప్తాను. ఆ తర్వాత మీకు ట్యూటోరియల్ అయితే ఉంటుంది. సో గైస్, నా వల్ల మీరు ఎంతో కొంత నాలెడ్జ్ని గెయిన్ చేసుకోవచ్చు. ప్లస్ నేను ఏదైనా తప్పులు చెప్తున్నట్లయితే కింద కామెంట్స్లో తెలియజేయండి. అండ్ మీకు తెలిసిన న్యూస్ ఏదైనా ఉంటే నాకు తెలియజేస్తే నేను వీడియోలు చెప్పడానికి ప్రయత్నిస్తాను. సో గైస్, ఈ వీడియోకి తప్పకుండా లైక్ చేసుకోండి. లైక్ చేసుకున్నా కొద్దిగా బూస్ట్ అయితే వస్తుంది. ఇంకేమాత్రం ఆలస్యం చేయకుండా మెయిన్ వీడియో స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ బ్రేకింగ్ పాయింట్ మనం చూసుకున్నట్లయితే వరల్డ్లోనే ఫస్ట్ ఫిలిం ఏదో తెలుసుకుందాం. అలానే ఇండియాలో మొదటగా వచ్చిన మూవీ ఏంది, ఆ తర్వాత తెలుగులో వచ్చిన మూవీ ఏందో కూడా తెలుసుకుందాం. అండ్ సెకండ్ బ్రేకింగ్ పాయింట్ చూసుకున్నట్లయితే బెస్ట్ అడ్వెంచర్ ఫిలిం 1981లో వచ్చింది. ఇప్పుడు వచ్చే మూవీస్తో క్వాలిటీలో మాత్రం ఏమాత్రం తగ్గదు. సో అదే మూవీ తెలుసుకుందాం. అండ్ ఎలాంటి కెమెరాస్ని యూజ్ చేస్తారో కూడా తెలుసుకుందాం. ఆ తర్వాత చూసుకున్నట్లయితే ఇది నేను చెప్పను, చివరిలో అయితే చెప్తాను. సో తప్పకుండా ఎండ్ వరకు అయితే చూడండి. ఓకే, ఫస్ట్ న్యూస్ చూసుకున్నట్లయితే మనకి వరల్డ్లోనే ఫస్ట్ మూవీ ది రౌండ్ ఏ గార్డెన్ సీన్. ఇది 1988లో అయితే వచ్చింది. సో ఇదే నిజం. 1888 అసలు మన తాతలు కూడా పుట్టుండరేమో, అప్పుడెప్పుడో తీసిన ఫిలిం అనమాట ఇది. ఇదే ది వరల్డ్లోనే ఫస్ట్ ఫిలిం అనమాట. తర్వాత ఇండియాలో ది ఫస్ట్ ఫిలిం వచ్చేసరికి రాజా హరిశ్చంద్ర. ఇది వచ్చేసరికి 1913లో అయితే వచ్చింది. ఇంకా తర్వాత చివరిగా 1932లో వచ్చిన తెలుగు మూవీ అది వచ్చేసరికి భక్త ప్రహ్లాద. సో ఇది వచ్చేసరికి 1932లో అయితే వచ్చిందనమాట. సో మన ఫస్ట్ తెలుగు మూవీ. ఇవి మన తాత ముత్తాతల కాలం వచ్చిన మూవీస్ అనమాట. సో ఈ న్యూస్ ఎలా అనిపించింది కింద కామెంట్స్లో తెలియజేయండి. ఇంకా తర్వాత చూసుకున్నట్లయితే మనకు ది బెస్ట్ అడ్వెంచర్ ఫిలిం ఇన్ 90s. సో 1981లో అయితే ఈ సినిమా వచ్చింది. దాని పేరు వచ్చేసరికి ఇండియానా జోన్స్ పార్ట్ 1 అనమాట. సో ఆ క్వాలిటీ యూట్యూబ్లో చూడండి, ఒకసారి సెర్చ్ చేసి. ఆ క్వాలిటీ అనేది చాలా మంచిగా అనిపిస్తుంది. రీసెంట్గా ఇండియానా జోన్స్ సంబంధించి ఒక మూవీ వచ్చింది కదా. సో దీని సిరీస్ కంప్లీట్ చేద్దామని చెప్పి ఇండియానా జోన్స్ పార్ట్ 1 చెప్పి సెర్చ్ చేశాను, వచ్చింది, చూశాను. సో సినిమా చూసిన తర్వాత మొత్తం అయిపోయాక ఇది ఎప్పుడు రిలీజ్ అయిందో జస్ట్ సెర్చ్ చేశాను అంతే. 1981 చూపించాలి అప్పుడే. నాకైతే ఆశ్చర్యం అయిపోయింది. నిజంగా క్వాలిటీకి హ్యాట్స్ ఆఫ్ చెప్పచ్చు. దానికి యూజ్ చేసిన కెమెరా సెర్చ్ చేస్తే నాకు దొరికిన డీటెయిల్స్ ప్రకారం కోడక్ ఇంకా పానావిజన్ కెమెరాస్ అయితే యూజ్ చేశారు. సో ఈ కెమెరాస్ని యూజ్ చేసి అంత మంచి క్వాలిటీ అవుట్పుట్ అయితే తీసుకొచ్చారు. సో నిజంగా అమేజింగ్గా ఉంటుంది ఆ క్వాలిటీ. ఒకసారి చెక్ చేయండి మీరు కూడా యూట్యూబ్లో సెర్చ్ చేసి. ఇంకా ఎవరైనా ఇండియానా జోన్స్ సిరీస్ చూసినట్లయితే కింద కామెంట్స్లో తెలియజేయండి. ఇంకా అదే మూవీ మన తెలుగులో చిరంజీవి గారు హీరో మూవీ పేరుతో రీమేక్ ఫిలిం అయితే వచ్చింది. ఏదైతే ఇండియానా జోన్స్లో స్టార్టింగ్ సీన్ ఉంటుంది కదా, ఆ సీనే ఇందులో కూడా ఉంటుంది అనమాట. సో ఈ మూవీ వచ్చేసరికి మనకు 1984లో అయితే వచ్చింది. కెమెరా కోసం సెర్చ్ చేస్తే నాకు ఎక్కడ డీటెయిల్స్ దొరకలేదు. మీకు ఎక్కడ తెలుసున్నట్లయితే కింద కామెంట్స్లో తెలియజేయండి ఎలాంటి కెమెరాని యూజ్ చేస్తారో. ఇక లాస్ట్ న్యూస్ చూసుకున్నట్లయితే మనకు ది క్రియేటర్ హాలీవుడ్ మూవీ ఎవరు చూసారో కింద కామెంట్స్లో తెలియజేయండి. ది క్రియేటర్ మూవీ అనేది 20th ఫాక్స్ సెంచరీ వాళ్ళైతే తీసుకొచ్చారు. సో అంత పెద్ద హాలీవుడ్ మూవీని ఏ కెమెరాతో షూట్ చేస్తారో మీకు ఏమైనా ఐడియా ఉందా? సో ఏదో పెద్ద యారీ కెమెరా, సెట్ కెమెరాస్ కాదు యూజ్ చేసిన దానికి సోనీ FX3. సో నేను చెప్పేది నిజమే, సోనీ FX3. దాని గురించి తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే ఇప్పుడు నేను ఏదైతే షూట్ చేస్తున్నాను కెమెరా అదే అనమాట. నాది వచ్చేసరికి ఇప్పుడు నేను షూట్ చేస్తున్న కెమెరా వచ్చేసరికి సోనీ FX30. సో ఇది తమ్ముడు అనమాట. దీని అన్న వచ్చేసరికి సోనీ FX3. సో అది ఇది రెండు సేమ్ టు సేమ్ ఉంటాయి. కానీ FX30 వచ్చేసి మనకి క్రాప్ సెన్సార్తో అయితే వస్తుంది. FX3 అనేది మీకు ఫుల్ ఫ్రేమ్ సెన్సార్తో అయితే వస్తుంది అనమాట. అంతే తేడా, రెండు సేమ్ ఉంటాయి. ఇంకా కొన్ని ఫీచర్స్ అయితే ఎక్స్ట్రా ఉంటాయి అంతే. దానికి దీనికి ప్రైస్ డిఫరెన్స్ చూసుకున్నట్లయితే మనకు ఇది వచ్చేసరికి 2.5 lakhలో వస్తుంది. ఇంకా మనకు FX3 చూసుకున్నట్లయితే మనకి దగ్గర ఓన్లీ బాడీయే మనకు 4 lakhs పడుతుంది. విత్ లెన్స్తో పాటు మనం చూజ్ చేసుకునే లెన్స్ని బట్టి సో 5 lakhs ఉండొచ్చు, 6 lakh ఉండొచ్చు, 10 lakhs వరకు మనకు ప్రైజెస్ అయితే ఉండొచ్చు. సో బాడీకి 4 lakh వదిలేసేయండి. ఇంకా లెన్సెస్కి మనం వాడే లెన్సెస్ అంటే సినిమాటిక్గా రావాలి అనుకుంటే దానికి మంచి లెన్సెస్ తీసుకోవాలి. ల్యాక్స్ ఉంటాయి అన్నమాట. సో అలాంటి లెన్సెస్ తీసుకొని మనం ఒక మూవీని కూడా తీయచ్చు అనమాట. సో ది క్రియేటర్ మూవీకి ఎందుకు ఇలాంటి కెమెరాస్ వాడారు అని చెప్పి మెయిన్ టాపిక్లోకి వెళ్ళినట్లయితే, ది క్రియేటర్ అనేది సైఫై ఫిలిం, ఇది సైన్స్ ఫిక్షన్. సో నాకు నార్మల్గా అయితే సైన్స్ ఫిక్షన్ మూవీస్ అంటే చాలా ఇష్టం. అందులో ఇది ఒకటి ఫేవరెట్ అయింది, ఎందుకంటే అందులో యూజ్ చేసిన కెమెరా అలాంటిది అనమాట. FX3. సో ఇంత చిన్న కెమెరా అని వెయిట్ కూడా ఉండదు. నేను చాలాసార్లు రోజు యూజ్ చేస్తూనే ఉంటాను కదా ఈ FX30. సో ఇది ఎంత వెయిట్ ఉందో అది కూడా సేమ్ అంతే వెయిట్ ఉంటుంది. రెండింటికి పెద్ద తేడా ఏమి ఉండదు. డిజైన్తో సహా ప్రతి ఒక్కటి సేమ్ ఉంటుంది. జస్ట్ మనకు సెన్సార్ చేంజ్ అవుతుంది అంతే. క్రాప్ సెన్సార్ ఇంకా ఫుల్ ఫ్రేమ్ సెన్సార్, ఇంతే తేడా, ఇంకేం ఉండదు మీకు. సో కొన్ని వీడియోస్లో అయితే నేను చెప్పాను FX3 నా డ్రీమ్ కెమెరా, తీసుకుంటే అదే తీసుకుంటానని చెప్పేసి. ఇప్పటి కెమెరా తీసుకోవడానికి నాకు అవకాశం లేదు. 1 lakh పెట్టి తీసుకోవాలన్నా నాకు నా దగ్గర అంత బడ్జెట్ లేదు. యూట్యూబ్ నుంచి కూడా అంత ఇన్కమ్ కూడా లేదు.
అందుకే డైలీ వీడియోస్ పెట్టడానికి ట్రై చేస్తూనే ఉన్నాను, బట్ వ్యూస్ అయితే పడిపోతున్నాయి. సో మీ సపోర్ట్ ఉంటే మంచిగా వ్యూస్ వచ్చి మీ ఫ్రెండ్స్కి వాళ్ళకి మీరు షేర్ చేస్తూ లైక్ చేస్తూ నా ఛానల్ కొద్దిగా బూస్ట్ వచ్చింది అనుకోండి. సో వ్యూస్ మంచిగా వచ్చినప్పుడు నాకు ఆటోమేటిక్గా మనీ కూడా జనరేట్ అవుతాయి. తప్పకుండా నా డ్రీమ్ కెమెరాని అయితే నేను అచీవ్ చేస్తాను. సో గైస్ తప్పకుండా వీడియో అప్లోడ్ చేసినప్పుడు చూడండి, 2 minutes అయినా చూడండి. 2 minutes చూసి లైక్ కొట్టి మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి. సో కామెంట్ ఖచ్చితంగా చేయండి, హాయ్ అని చెప్పి కామెంట్ చేయండి చాలు. సో యూట్యూబ్ అనేది నా వీడియోని కొద్దిగా బూస్ట్ చేస్తుంది, వ్యూవర్స్ అనేవాళ్ళు నాకు పెరుగుతారనమాట. మీ సహాయం లేనిదే నేను ఏం చేయలేను. సో నా డ్రీమ్ కెమెరా FX3 అది మీ వల్లే నేను అచీవ్ చేసుకోగలను. సో తప్పకుండా ఈ హెల్ప్ మీ నుంచి కావాలి. సో మన ఛానల్ లైక్ చేసుకొని మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఓకే, ఇంకా మెయిన్గా మనం చూసుకున్నట్లయితే ఈ కెమెరాని ది క్రియేటర్ మూవీలో ఎందుకు యూజ్ చేశారు? సో మంచి మంచి ల్యాండ్స్కేప్స్కి వెళ్ళి మూవీ తీయాలంటే వాళ్ళకి ఖర్చు అనేది ఎక్కువ అవుతుంది అనమాట. సో అందుకని చెప్పి డైరెక్టర్ ఏం చేస్తాడంటే FX3 కెమెరాని యూజ్ చేశాడు. FX3 కెమెరా కొంతమందికి వాళ్ళ టీం వాళ్ళకి ఇచ్చేసి తీసుకెళ్ళి సో షూట్ చేసుకొని రమ్మని చెప్పడం అలా చేశాడు. సో సోనీ FX3 కెమెరాస్ అయితే ఇచ్చేసాడు. సో మంచి మంచి లొకేషన్స్కి వెళ్ళి ఫుటేజ్ని అయితే తీసుకొచ్చారు. ఫుటేజ్ని తీసుకొచ్చి ఎడిటింగ్ చేసి మనకు మంచి అవుట్పుట్ ఫిల్మ్ అయితే ఇచ్చారు. ఇప్పుడు పెద్ద పెద్ద యారీ కెమెరాస్ కానీ ఇవన్నీ తీసుకెళ్ళాలని పెద్ద సెటప్ అంటే చాలా బడ్జెట్ అయితే అవుతుందన్నమాట. అందుకని చెప్పేసి ఈ మినీ కెమెరాస్ని అయితే యూజ్ చేసి సో ఎలాంటి వెయిట్ లేకుండా ఎలాంటి బర్డెన్ లేకుండా ఈజీగా వెళ్ళి షూట్ చేసుకుని వచ్చేసేవాళ్ళు. అందుకని చెప్పేసి ఈ FX3 కెమెరా యూజ్ చేశారు. FX3నే ఎందుకు యూజ్ చేశారు అంటే ఇందులో మనకు బాడీ చిన్నది, ఎక్కడికైనా ఈజీగా ట్రావెల్ చేయొచ్చు. అందులోనూ మనం థియేటర్లో ఎక్స్పీరియన్స్ చేయగల క్వాలిటీ ఇందులో మనకు అవుట్పుట్ అయితే వస్తుంది అనమాట. సో అంత క్వాలిటీ అవుట్పుట్ అనేది మనకు ఈ సోనీ FX3లో అయితే వస్తుంది. ఆల్రెడీ కొన్ని వీడియోస్ చెప్పాను ఈ FX3 అనేది నెట్ఫ్లిక్స్ అప్రూవ్డ్ కెమెరా అని చెప్పేసి. సో మీ దగ్గర FX3 ఉన్నట్లయితే మీరు ఒక మంచి వెబ్ సిరీస్ తీసి వాళ్ళు చెప్పిన ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అయ్యి ఒక మంచి వెబ్ సిరీస్ తీస్తే మాత్రం వెబ్ సిరీస్ కానీ ఏదైనా ఫిల్మ్ కానీ తీసి అందులో అయితే మీరు సేల్ చేయొచ్చు. సో అందుకని చెప్పేసి నేను FX3 తీసుకోవాలని చెప్పి ఎప్పటి నుంచో ట్రై చేస్తున్నాను. కెమెరా చిన్నదైనా అవుట్పుట్ మాత్రం భారీగా అయితే ఇస్తుంది. అందుకని చెప్పేసి చాలామంది క్రియేటర్స్కి FX3 అనేది ఒక డ్రీమ్ అనమాట. సో గైస్ ఎలా అనిపించింది ది క్రియేటర్ మూవీ FX3తో తీశారంటే? నాకైతే నిజంగా ఆశ్చర్యంగా ఉంది. మీకు ఎలా అనిపించింది కింద కామెంట్స్లో తెలియజేయండి. సో గైస్ ఇదన్నమాట న్యూస్. ఇప్పుడు ప్రీమియర్ ప్రో ట్యూటోరియల్ అయితే చూసేద్దాం. ఒకవేళ మీ దగ్గర ప్రీమియర్ ప్రో ఉన్నట్టయితే ఓపెన్ చేసి పెట్టుకోండి. జస్ట్ నేను రికార్డ్ చేసిన ఫుటేజ్ని అయితే రికార్డ్ చేసుకొని లెట్స్ ఎడిట్ ఇన్ ప్రీమియర్ ప్రో. గైస్ ఈ ఫుటేజ్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది, డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసుకున్నాక మీకు ఎంత కావాలో క్లిప్ అంతవరకు కట్ చేసుకొని డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకోండి టైమ్ లైన్లోకి. సో డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకున్నాక సింపుల్ ఇప్పుడు మీరు ఒపాసిటీలోకి వెళ్ళేసి నార్మల్ ఉంటుంది, మీరు స్క్రీన్ మీద పెట్టేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఆ ఫ్లేమ్ ఎఫెక్ట్ని నేను స్కేల్ అయితే తగ్గించుకొని నా ఫింగర్కి ఎంత సైజ్ కావాలో అంత సైజ్ అయితే ఇక్కడ సెట్ చేసుకుంటున్నాను. ఇలా మీరు ఫస్ట్ సెట్ చేసి పెట్టుకోవాలి. ఓకే, ఆ తర్వాత ఇక్కడ మీరు మోషన్ దగ్గర పొజిషన్ కనిపిస్తుంది కదా, కీ ఫ్రేమ్ ఆన్ చేసుకొని జస్ట్ ఇప్పుడు మీరు ఫ్రేమ్ బై ఫ్రేము బ్యాక్ నుంచి ఫ్రంట్కి ఇలా ఫ్రేమ్ బై ఫ్రేమ్ అయితే వేల్ దగ్గరికి అలా తీసుకొస్తూ సెట్ చేసుకుంటూ రావాలి. పర్ఫెక్షన్ ఉండాలి మెయిన్. సో చూసారు కదా నేను ఫ్రేమ్ బై ఫ్రేమ్ అయితే కీ ఫ్రేమ్ అనేది సెట్ చేసుకుంటూ వస్తున్నాను. ఇలా మీరు ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు అయిపోయేంత వరకు ఇలా మాన్యువల్గా చేసుకోవాల్సి ఉంటుంది. ఇది మీ మొబైల్లో కూడా చేసుకోవచ్చు, ఇలా ప్రీమియర్ ప్రోలో కూడా చేసుకోవచ్చు. మీకు ఫాస్ట్ ఫార్వర్డ్ చేసేదే చూపిస్తాను. ప్రాసెస్ అనేది కొద్దిగా టైం పడుతుంది. ఆఫ్టర్ ఎఫెక్ట్స్లో అయితే ఈ ప్రాసెస్ అనేది చాలా ఈజీగా ఉంటుంది గైస్, జస్ట్ ట్రాక్ చేసి మనం యాడ్ చేయడమే. కానీ ప్రీమియర్ ప్రో కాబట్టి అన్ని ఆప్షన్స్ అయితే ఇందులో ఉండవు. ఓకే గైస్, ఇప్పుడు ఒపాసిటీ కనిపిస్తుంది కదా, ఇక్కడ కీ ఫ్రేమ్ ఆన్ చేసుకొని సో 0లో అయితే పెట్టేసుకుంటున్నాను. సో మనకు ఫేడ్ అవుట్ అయ్యి ఫేడ్ ఇన్ రావాలి. అందుకని చెప్పేసి ఇప్పుడు 2 ఫ్రేమ్స్ అయితే జరుపుకుంటున్నాను. ఓకే, ఇప్పుడు 100% పెట్టేస్తున్నాను. ఇప్పుడు మనకు యానిమేషన్ అనేది రెడీ అయిపోయింది. ఇప్పుడు చూడండి మీరు ఇక్కడ. సో ఇలా ఫేడ్ అవుట్ అయ్యి ఫేడ్ ఇన్ అయితే అవుతుంది అనమాట. ఇలా మనకు ఈ ఎఫెక్ట్ అనేది రెడీ అయిపోద్ది. సో గైస్ చూసారు కదా ఈ ట్యూటోరియల్, ఇంకా ఈ న్యూస్ ఎలా అనిపించిందో కింద కామెంట్స్లో తెలియజేయండి. తప్పకుండా మన ఛానల్కి లైక్ చేసుకోండి, ఈ వీడియోకి లైక్ చేసుకోండి అండ్ మీ ఫ్రెండ్స్కి వర్క్ షేర్ చేయండి. ఇంకా నెక్స్ట్ వచ్చే వీడియోలో కలుద్దాం. అంతకు థాంక్స్ ఫర్ వాచింగ్. బై బై, జై హింద్.